ఎక్కువ కాలం శిక్షలు పడ్డ ఖైదీల్లో సంస్కరణలు తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటైన చెల్లెపల్లి కేంద్ర కారాగారం పరిమితికి మించిన ఖైదీలతో కిటకిటలాడుతోంది. సరిపడ్డ సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెట్టింపుగా ఉన్న ఖైదీలు, కరడుగట్టిన నేరస్తులను అదుపు చేయడంలో ఇక్కడి అధికార యంత్రాంగం తలమునకలవుతోంది. ఫలితంగా దీంతో అసలు లక్ష్యం నీరుగారిపోతోంది. చెర్లపల్లి కేంద్ర కారాగారం 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. గతంలో ముషీరాబాద్లో ఉన్న కేంద్ర కారాగారాన్ని మూసివేసిన సమయంలో అక్కడి ఖైదీలను చెంచలగూడ కేంద్ర కారాగారానికి తరలించారు. చెర్లపల్లి జైలు ప్రారంభమయ్యాక చెంచలగూడ నుంచి జీవిత ఖైదీలను చెర్లపల్లికి పంపించారు. వాస్తవానికి దీర్ఘకాలంగా శిక్ష అనుభవించే ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేలా సంస్కరించాలనే ఉద్దేశంతో చెర్లపల్లి కారాగారాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రిమాండ్ ఖైదీలను చెంచలగూడకే పంపించాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితి అలా లేదు. ఐఎస్ఐ ఖైదీలు, పీడీ చట్టం ఎదుర్కొంటున్న నిందితులు, గొలుసు దొంగలు, ఇతర కరుడుగట్టిన ఖైదీలను చెర్లపల్లికే పంపిస్తున్నారు. 2005లో నగర పోలీస్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై దాడి జరిగిన తరువాత భద్రత దృష్ట్యా ఐఎస్ఐ ఖైదీలను చెంచలగూడ నుంచి చెర్లపల్లికి తరలించారు. తర్వాత చెంచలగూడ కారాగారంలో మరమ్మతులు పేరిట తరచూ పనులు జరుగుతుండటంతో చాలామంది రిమాండ్ ఖైదీలను సైతం చెర్లపల్లికి తరలిస్తూ వస్తున్నారు. చెంచలగూడ వీఐపీ ఖైదీల కారాగారంగా ముద్రపడింది. దీనికి తోడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కారాగారాల్లో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఖైదీల్ని చికిత్సలకు అనుకూలంగా ఉంటుందన్న కారణంతో చెర్లపల్లికే తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఖైదీలు ఒకవేళ తీవ్ర అస్వస్థతకు గురైతే గాంధీ, నిమ్స్ వంటి ఆసుపత్రులకు తరలించే అవకాశం ఉంటుందని ఇలా చేస్తున్నారు. చెర్లపల్లి కారాగారం ప్రస్తుతం సుమారు 1800 మంది ఖైదీలతో కిటకిటలాడుతోంది. కరడుగట్టిన ఖైదీలు ఎక్కువ మంది చెర్లపల్లిలోనే ఉండడంతో వారిని అదుపు చేయడానికే సిబ్బంది ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఏర్పడుతోందనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం చెంచలగూడ, వరంగల్ కేంద్ర కారాగారాల్లో ఖైదీల సంఖ్య 1000కి అటు ఇటుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. చెర్లపల్లి కారాగారంపై ఒత్తిడి తగ్గించాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంటున్నా అనుకున్నంత వేగంగా ముందుకు కదలడం లేదు. ఐఎస్ఐ ఉగ్రవాదులు, పీడీ చట్టం ఎదుర్కొంటున్న ఖైదీలు చెర్లపల్లిలోనే ఉండడంతో భద్రత సమస్యగా మారిందని, వారిని ఇతర జైళ్లకు తరలించాలని కొంతకాలంగా జైలు అధికారులు తరచూ ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా కొంతమంది ఖైదీల్ని చెంచలగూడకు తరలించాలని ఉన్నత అధికారులు నిర్ణయించారు. 3 రోజుల క్రితం 87 మందిని, మంగళవారం మరో 48 మందిని తరలించారు. ఈ తరలింపు అనంతరం చెంచలగూడలో ఖైదీలు అధికమయ్యారు. చెంచలగూడ, వరంగల్ కేంద్ర కారాగారంతో పోల్చితే చెర్లపల్లిలోనూ దాదాపు సిబ్బంది సంఖ్య అంతే ఉంది. మిగతా కేంద్రాలను సైతం కేంద్ర కారాగారంతో సమానంగా ఉండేలా సర్దుబాటు చేస్తే చెర్లపల్లి జైలు ప్రధాన ఉద్దేశమైన సంస్కరణల పర్వం జోరందుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.